జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు, సామాజిక, రాజకీయ, భౌగోళిక, ఆర్థిక పరమైనటువంటి అంశాలు, వివిధ అంశాలకు సంబంధించి సమగ్రమైన లోతైన విశ్లేషణ అందించే కార్యక్రమమే ఈ వ్యూ పాయింట్. ఇవాళ వ్యూ పాయింట్లో మనం 2-3 అంశాల గురించి మాట్లాడుకుందాం. నాతో పాటు స్టూడియోలో నేషనలిస్ట్ హబ్ ఫౌండర్, CEO సాయి కృష్ణ గారు ఉన్నారు. సాయి గారు, ఒక 2-3 అంశాల గురించి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువగా మాట్లాడుకుందాం. అలాగే కర్ణాటక గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళొచ్చారు, జేపీ నడ్డా గారిని కలిశారు. వచ్చిన తర్వాత మళ్ళీ పాత పాటే పాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనమని మరోసారి చెప్పారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు, రోడ్డు మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి. మరి నిన్న కలిసి వచ్చిన తర్వాత రోడ్డు మ్యాప్ ఏమైనా పవన్ కళ్యాణ్కి బీజేపీ ఇచ్చిందా? ఒకవేళ ఇచ్చి ఉంటే ఆ రోడ్డు మ్యాప్లో విత్ టీడీపీయా, వితౌట్ టీడీపీయా ఎలా ఉండబోతుంది? మీ యొక్క విశ్లేషణ ఏంటి? పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి పిలిపించుకోవడం అనేది నిజంగా సిగ్నిఫికెంట్ అంశం అది తెలుగు రాజకీయాల్లో. ఎందుకంటే ఇప్పుడున్న జంక్షర్లో బేసికలీ ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ తమ వర్క్ స్టార్ట్ చేసేసింది. తెలుగుదేశం పార్టీ చాలా ముందస్తుగానే, నిజంగా చెప్పాలంటే గతంలో నాకు ఇంటర్నల్గా తెలుస్తున్న విషయాలు ఏంటి అని అంటే, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నిజంగా ఆయనకున్న విజన్ కానివ్వండి, దాన్ని ఏమంటారంటే చాణక్యం కానివ్వండి, వ్యూహం కానివ్వండి, యాజ్ అ బెస్ట్. నిజంగా మాట్లాడితే సరే, సమ్టైమ్స్ కొన్ని ఇబ్బందులు అవుతాయి, కొన్నిసార్లు ఫెయిల్ అవుతారు, కొన్నిసార్లు తప్పుగా అంచనాలు ఉంటాయి, అవన్నీ జరుగుతూ ఉంటాయి. 2019 ఎలక్షన్స్లో ఆయనకి ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన నివేదికలు కావచ్చు, లేదంటే ఆయన్ని ఏంటంటే ఒక భ్రమంలో ఆయనని ఉంచారేమో అన్న అభిప్రాయం. ఆయనకున్న ఇకోసిస్టమ్ ఆయనకు పెద్ద బలము, ఆ బలహీనత కూడా. సో బలహీనత ఎలాగా అంటే, లేదు మనం గెలుస్తున్నాము, మనం చాలా అద్భుతమైన బలంగా ఉన్నాము అనే ఒక భావనని బిల్డ్ చేస్తూ 2019 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మిస్ ఫైర్ అయిందేమో ఆయన అంచనా అనేది నాకు ఒక ఎప్పుడు ఉన్న అంశం. ఈవెన్ ఇంటర్నల్గా చాలామంది కూడా అదే మాట చెప్తూ ఉంటారు. బట్ తెలుగుదేశం పార్టీ దాని నుంచి నేర్చుకొని మళ్ళీ రివైవ్ చేసుకోవాలి, దీన్ని మళ్ళీ మనం ఫాస్ట్గా రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆల్రెడీ ఒక 3-4 నెలల క్రితం నుంచే రోడ్ మ్యాప్ సిద్ధమైపోయింది, వాళ్ళ యాక్షన్ కూడా నడుస్తోంది. లోకేష్ ఒకవైపు పాదయాత్ర చేస్తున్నాడు, ఇంకొక వైపు ఇట్స్ నాట్ జస్ట్ పాదయాత్ర, ఒక యాక్టివిటీని ప్రజల్లో ఉంచడం. అండ్ అంతేకాదు సోషల్ మీడియాని ఎట్ ద సేమ్ టైం, అంటే గతంలో ఏదైతే తప్పులు చేసావో ఆ తప్పులు లేకుండా చూసుకోవడము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చంద్రబాబు నాయుడు గారే రివ్యూ చేస్తున్నారని కూడా నాకు తెలుసు. సో ప్రతిదీ ఆయన ఫోకస్డ్గా వర్క్ చేస్తున్నారని మనకు తెలుస్తోంది. సో ఆ ఫోకస్డ్ వర్క్ మాత్రం స్టార్ట్ అయింది తెలుగుదేశం పార్టీ నుంచి. అండ్ అందులో భాగంగానేనో లేకపోతే ఇంకా అనేక పరిణామాల మధ్యనో ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ని కలవడము, అండ్ ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటూ ఒక వ్యాఖ్యలు చేయడము, అండ్ భారతీయ జనతా పార్టీ మాకు రోడ్ మ్యాప్ ఇస్తాంది, ఇంకా అదేం రాలేదు అని గతంలో వ్యాఖ్యానించడము. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన సాగింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మురళీధరన్ గారిని కలవడము, అండ్ నడ్డా గారితో భేటీ కావడము, కొంతమంది సీనియర్ నాయకులు కూడా కలవడము. బేసికల్లీ ఇందులో ఎలా ఉంటుందంటే, ఢిల్లీలో డైరెక్ట్గా ఫోటో ఆప్టిక్స్ వేరే ఉంటాయి. ఫోటో ముందు కనిపించడానికి కావాల్సిన ఫోటోకి రావాల్సిన భేటీలు ఒకలాగా ఉంటాయి. ఇంకా వేరేలాగా చెప్పాలి అనంటే, కీలకమైన వ్యక్తులు ఆయన ఎక్కడైతే బస చేస్తున్నారో అక్కడికి వచ్చి కలవచ్చు, ఈయన వాళ్ళని కలవచ్చు, మధ్యలో ఉండేవాళ్ళు చేరవేసే సమాచారాలు, సందేశాలు ఉంటాయి. సో బేసికల్లీ ఢిల్లీ ఎలా వర్క్ చేస్తుంది అనేది అర్థమైతే, ఢిల్లీ అంటే డైరెక్ట్గా ఓన్లీ మోదీ కనిపిస్తేనో, లేకపోతే అమిత్ షాని కలిస్తేనో, లేకపోతే నడ్డా గారిని కలిస్తేనో కలిసినట్టు కాదు. సో ఇంకా చాలామంది ఉంటారు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళ నుంచే మెసేజ్ వెళ్ళడము, మెసేజ్ రావడము ఉంటుంది. సో ఆ ప్రక్రియ అంతా జరిగిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళి ఉంటాడు అనేది నా అభిప్రాయం. సో ఆయన ఢిల్లీ వెళ్ళాడు అని అంటేనే ఇట్స్ అ ఫోటో ఆప్టిక్స్ మాత్రమే కాదు, ఇట్స్ అ సైన్, ఒక మెసేజ్ ఇచ్చినట్టు అనమాట. ఎస్, మేమిద్దరం కలిసే ఉన్నాము అని చెప్పే మెసేజ్ కావచ్చు. అండ్ ఆయనకు ఒక భరోసా వాక్యాలు ఏమన్నా ఇచ్చారా? నిజంగా రోడ్ మ్యాప్ అని అన్నారు కదా, ఏదైనా రోడ్ మ్యాప్ ఇచ్చారా? సో ఇవన్నీ ఒక అంశాలు. అండ్ అక్కడే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంకా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే అభిప్రాయం ఆయనకు కలిగి ఉంది.
అండ్ రాబోయే రోజుల్లో పొత్తుల గురించి మేము తర్వాత డిసైడ్ చేస్తాము, అది ఇప్పుడే ఆలోచించలేదండి అని చెప్పారు. మా ఇద్దరి మధ్య అయితే ఇంకా సఖ్యత ఉంది అనే క్లారిటీ ఇవ్వలేదు పొత్తుల గురించి. బీజేపీకి జనసేనకి మధ్య ఇంకా సఖ్యత ఉంది, వి ఆర్ స్టిల్ ఫ్రెండ్స్ అనే మాట అయితే చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ ఇంకా ఎవరు ఫ్రెండ్స్ వస్తారు ఇందులోకి అనేది తెలియదు. బట్ జగన్ విషయంలో మాత్రం క్లియర్గా ఉన్నారు బీజేపీ వాళ్ళు, మేము కూడా క్లియర్గా ఉన్నామని ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. సో ఇది పెద్ద యాంబిగ్విటీ. ముఖ్యంగా ఆయన డ్రా చేసిన లైన్స్ ఏంటంటే, నెంబర్ 1, బీజేపీ జగన్తో ఖచ్చితమైన పోరాటానికి సిద్ధంగా ఉంది అనే ఒక మెసేజ్. నెంబర్ 2, వీఆర్ స్టిల్ ఫ్రెండ్స్ అనే మెసేజ్. జనసేన అండ్ బీజేపీ 2 మెసేజెస్ వచ్చాయి. అండ్ నెంబర్ 3, టీడీపీ ఉంటుందా ఉండదా, ఇదొక మెసేజ్. దీంట్లో ఒక కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, కొంతమంది విశ్లేషకులు కానీ కొంతమంది చెప్తున్న లెక్క ప్రకారం ఏంటంటే, టీడీపీయే జనసేనాని ఒక మధ్యవర్తిలాగా ఢిల్లీకి పంపించి ఉంటుంది అనేది ఒక అభిప్రాయం చేస్తున్నారు. అంటే చంద్రబాబు గారికి యాక్సెస్ రావట్లేదేమో అనే ఒక అభిప్రాయం. ఎందుకంటే జగన్ గారికి యాక్సెస్ వచ్చింది, అందరూ యాక్సెస్ లో ఉన్నారు, మోదీ గారిని అందరూ కలుస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. బట్ చంద్రబాబుకి ఎందుకు మీటింగ్ రావట్లేదు, ఆయన ఎందుకు ఒకసారి మధ్యలో ఒక దగ్గర కలిసినప్పుడు ఎప్పుడో చాలా విషయాలు మాట్లాడారు, మీరు ఎలా ఉన్నారని అడిగారు అనేది ఆంధ్రజ్యోతిలో అనేక పత్రికల్లో విపరీతంగా వేశారు. బట్ వేశారంటేనే అర్థం ఏంటంటే దెర్ ఈజ్ సమ్ యాక్సెస్ మాకు కూడా అనే ఒక అభిప్రాయం ఉందేమో అని. బట్ స్టిల్ నాకు అనిపించేది ఏంటంటే అండి, చంద్రబాబు గారు జనసేన బీజేపీ కలిసి వెళ్ళాలని అనుకుంటే గనక నాకు అనిపిస్తోంది, స్పష్టంగా చెప్పాలంటే ఈ కూటమి అనేది మెటీరియలైజ్ అవుతే ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరి పాత్ర ఏంటి, ఎవరి రోల్ ఎంత ఉండబోతోంది, అండ్ ఎవరు ఎంత స్టేక్ డ్రా చేయగలుగుతారు, ఇవి కీలకమైన అంశాలు అవుతాయి. అందుకే చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఇంతకు ముందంటేనేమో టీడీపీ అండ్ బీజేపీ ఏ టీం బి టీం అనుకుంటే కనుక టీడీపీ పెద్దన్నగా ఉండేది రాష్ట్రం వరకు, టీడీపీ పెద్దన్నగా ఉండేది, బీజేపీ కొన్ని సీట్లు ఇచ్చేవాళ్ళు, కొన్ని సీట్లు గెలిచేవాళ్ళు, ఒకరు ఇద్దరు మంత్రివర్గంలో ఉండేవాళ్ళు, ఇలా సాగుతూ ఉండేది. అండ్ ఎన్డీఏలోకి వెళ్తే మాత్రం ఇక్కడ నుంచి ఒక మంత్రికి అక్కడ అవకాశం ఇచ్చేది, అక్కడ పెద్దన్నగా బీజేపీ ఉండేది. దట్స్ అ కాంబినేషన్. బట్ జనసేన విషయానికి వస్తే, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు, ప్రాంతీయ పార్టీ ఒక పార్టీ ఆయనదే ఉంది. సో తను ముఖ్యమంత్రి అవుతాడా, మరి ముఖ్యమంత్రి ఒప్పుకుంటారా, ఇదొక పెద్ద ప్రశ్న. సరే, ముఖ్యమంత్రిని ఆయన త్యాగం చేశాడే అనుకుందాం, పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడు, 175 నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు పవన్ కళ్యాణ్కు కేటాయిస్తారు, జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి, ఒకవేళ వచ్చిన సీట్లన్నీ జనసేన గెలవగలుగుతుందా, గెలవలేని పక్షంలో ఒకవేళ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, మీరు నేను కలిసి ఒక పోటీ చేస్తున్నాం అనుకోండి, మీ వైఫల్యం కూడా నాకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బికాజ్ 175 సీట్లు అనగానే కొన్ని సీట్లు అప్పగించామంటే జనసేన అక్కడ గెలిచి తీరాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ గెలవకపోతే ఆటోమేటిక్గా అది జగన్కి లబ్ధి చేకూర్చడమే అంతే. సో ఇట్లాంటి కాంబినేషన్స్ మధ్య ఈ పొత్తు ఎప్పుడు రూపాంతరం చెందుతుంది, ఎప్పుడు ఇది మెటీరియల్ అవుతుంది అనేది చాలా కీలకమైన విషయం. సో యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇక్కడ రెండో అంశం, జగన్ విషయంలో ఆలోచిస్తే, ఈవెన్ జగన్ కూడా ఆల్రెడీ తను ఎలక్షన్స్కి సమాయత్తం అయిపోయారు. ఎలక్షన్స్కి వెళ్ళాలి అనేది ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి అనే దాంట్లోకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వచ్చిన ఒక చిన్న ఎదురు దెబ్బ డెఫినెట్గా వైఎస్ఆర్సీపీలో ఒక ప్రకంపనలు సృష్టించింది, ఒక వార్నింగ్ డెఫినెట్లీ ఇట్స్ అ డేంజర్ బెల్. అండ్ నో, మీ అపోనెంట్ ఇంకా పూర్తిగా వీక్ కాలేదు, యూ హ్యావ్ టు స్టిల్, మీరు ఇంకా ఫైట్ చేయాలి అని చెప్పే ఒక డేంజర్ సిగ్నల్ అది. సో అట్లాంటి సిగ్నల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకుంటాడు? సో వై నాట్ 175 అనే స్టేట్మెంట్ నుంచి ఈరోజు 125 టార్గెట్ ఎంత అనే దాంట్లోకి వెళ్తాడు. సో 153 నుంచి డెఫినెట్లీ రావాల్సిందే. సో ఇట్లాంటి కాంబినేషన్స్ మధ్య రాబోయే రోజుల్లో ఒక రసవత్తరమైన పోరు ఉండబోతోంది. అండ్ తెలుగు రాజకీయాల్లో నాకు తెలిసి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసే ఎలక్షన్స్లో ఉన్నాయి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే ఉండింది, 2014 కూడా అలాగే జరిగాయి. బట్ 2018లోకి వచ్చేసరికి కొంత ముందస్తుకు వెళ్ళారు కేసీఆర్ గారు. సో తర్వాత 2019 ఎలక్షన్స్ జరిగాయి. నాకు ఇప్పుడు అనిపిస్తోంది మళ్ళీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక ఏకకాలంలో ఎలక్షన్స్ జరుగుతాయేమో అనిపిస్తోంది. ముందస్తుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ముందస్తుకి వచ్చే సూచనలే స్పష్టంగా కనబడుతున్నాయి. అండ్ హీ డజంట్ వాంట్ టు గివ్ టైమ్ టు ద అపోజిషన్ పార్టీస్. డెఫినెట్లీ దట్ విల్ హ్యాపెన్. సో జగన్మోహన్ రెడ్డి కనుక ముందుకు వస్తే తెలంగాణతో పాటే ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అండ్ ఆల్రెడీ ఆయన ఇంటింటికి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నారు, ఇంటింటికి వెళ్ళండి, మీరు సమాయత్తం అవ్వండి, అది ఇదని చెప్తున్నారు. సో ఇక్కడ ఇదే 175 కాన్స్టిట్యుయెన్సీస్లో జగన్ క్లియర్గా ఉన్నాడు. 175 కాన్స్టిట్యుయెన్సీలో మనం ఫైట్ చేయాలి, 175 కాన్స్టిట్యుయెన్సీస్లో మనం బలంగా ఎన్ని సీట్లు గెలవగలుగుతామని.
బట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఎన్ని సీట్లు 175లో వాళ్ళు ఒంటరిగా పోటీ చేయడం అంటే ఈ రోజున్న పరిస్థితిలో ఒంటరిగా కష్టమయ్యే పరిస్థితి ఉంది. సో ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చూసుకోవాలి. అండ్ అలాంటి టైంలోనే అటు బీజేపీకి సిగ్నిఫికెంట్ రోల్ ఇవ్వాలి అండ్ ఇటు జనసేనని కరెక్ట్గా అకామిడేట్ చేయాలి. ఈ ఈ ఒక ఈ యొక్క ఎక్సర్సైజ్లో ఎవరు సక్సెస్ అవుతారనేదే లెట్స్ వీ హ్యావ్ టు వెయిట్. సాయి గారు, అయితే పవన్ కళ్యాణ్ అనేటువంటి లీడర్ ఎక్కడున్నా క్రౌడ్ పుల్లరే. ఆ పార్టీ జనసేన ఏపీలో బలంగా ఉండొచ్చు, కానీ తెలంగాణలో కూడా అతనికి వ్యక్తిగతంగా అంత ఫాలోయింగ్ ఉంది, క్రౌడ్ పుల్లర్. సో అతన్ని రెండు చోట్ల ఉపయోగించుకోవడానికి బీజేపీ ప్లాన్ చేస్తుంది అనుకోవచ్చా? ఇక్కడ తెలంగాణలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి, అఫ్ కోర్స్ ఏపీలో కూడా ఒక ముందస్తుకు వస్తే రెండు ఒకేసారి జరుగుతాయి. సో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల అఫ్ కోర్స్ అక్కడ ఎలా పొత్తులో ఉన్నారు. అంటే ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ వినియోగించుకోవడం కంటే పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నారు అనేది లెక్క. అసలు పవన్ కళ్యాణ్ పాయింట్ ఏంటంటే ఆయన నిజంగా చెప్పాలంటే మనం ఇంతకు ముందు కూడా మనం వ్యూ పాయింట్లు మాట్లాడాం పవన్ కళ్యాణ్ గురించి. ఆయనకున్న బలాలు బలహీనతలు, ఆయనకున్న అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటే యాజ్ ఆఫ్ నౌ కొంచెం మెచ్యూర్డ్గా కనబడుతూ ఉన్నారు. అయితే ఆ మెచ్యూరిటీ ఎక్కడికి తీస్తుంది? సో ఇప్పుడు సింపుల్ అండి, అంటే మనకు షార్ట్ టర్మ్ గోల్ ఉంటుంది, మీడియం టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. సో వాట్ ఈజ్ యువర్ షార్ట్ టర్మ్ గోల్, వాట్ ఈజ్ యువర్ మీడియం థింగ్ అండ్ లాంగ్ టర్మ్ ఏంటి? ఇప్పుడు జనసేననే ఒకసారి మనం ఆలోచిస్తే జనసేన అయినా బీజేపీ అయినా, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో స్టేక్ జీరో. జీరో ఇన్ ద సెన్స్ ఒకటో రెండో వస్తాయి కావచ్చు, ఐ డోంట్ నో, నాకు అంత సింపుల్గా చెప్పలేదు. ఈ రోజున్న పరిస్థితులు అయితే భారతీయ జనతా పార్టీ పట్ల ఒక విపరీతమైన ద్వేష భావనని అన్ని పార్టీలు కల్పించాయి, దాంట్లో సందేహం లేదు. అండ్ ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని జీర్ణం చేసేసుకుంది, పర్వాలేదులే మనకు అంతే కదా అనే భావంలో నాయకులు అందరూ. ఎక్స్పెక్టేషన్ పక్కన పెట్టండి, పర్వాలేదులేండి మనకి ఎన్నొస్తాయండి, మనకేముందండి అని పక్కకు వచ్చి మాట్లాడేవాళ్ళు 100కి 100 మంది అలాగే మాడతారు. తక్కువ కూడా కాదు, 1% కూడా లేదు. సో మనది ఏముంది, సిగ్నిఫికెంట్ రోల్ ఏం లేదు కదా అని. సో అట్లాంటి రోల్లో బీజేపీ ఉంది. బట్ స్టిల్ బీజేపీ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎలాగంటే సెంట్రల్లో అధికారంలో ఉన్నారు కాబట్టి, అండ్ బీజేపీ కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్టివ్గా నిలిస్తే కష్టం కాబట్టి. సో అందుకే ఇప్పుడు బాధ అంతా, వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయకుండా కామ్గా ఉంటే పర్వాలే, ఎవరికి జగన్ని కూడా అలాగే సమదూరంలో ఇద్దరిని పెడతాయా పర్వాలేదు, బట్ సమదూరంలో పెట్టకుంటే కష్టం. అందుకే ఇప్పుడు చంద్రబాబు గారి బాధ కూడా. సో ఇప్పుడు జనసేన అన్నారు, జనసేనకు కూడా ఏంటంటే పార్టీ లేదా మెకానిజము, స్ట్రాటజీ గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండాలి, ఇట్లాంటి అంశాల్లో బీజేపీ నుంచి ఆయన ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అందుకే ఆయన రోడ్ మ్యాప్ దాకా వెళ్ళాడు. ఆ మాట చెప్పడానికి కూడా వెనకాడలేదు, ఆయన రోడ్ మ్యాప్ ఇవ్వట్లేదు అనే మాటను కూడా చెప్పడానికి వెనకాడలేదు. బట్ చంద్రబాబు గారి ఆలోచన ప్రకారం చూస్తే ఆయనకు ఈ ఎలక్షన్స్ డూ ఆర్ డై. 2024 లేదా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ చాలా కీలకం. ఎవరికి? తెలుగుదేశం పార్టీకి. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడికి ఇది చాలా కీలకమైన ఎన్నిక. ఈ ఎన్నికల్లో కనుక విఫలమైతే మళ్ళీ 5 ఏళ్ల పాటు ఎదురు చూడడం అంటే, చంద్రబాబు గారికి ఇప్పటికే ఆయన ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం, సుదీర్ఘమైన రాజకీయ జీవితం అయినది. సో ఇంకా ఇంకొక 5 సంవత్సరాల పాటు పార్టీని సస్టైన్ చేయగలిగేంత ప్రశ్నార్థకం అనేది చాలా కీలకమైన అంశం. సో దాన్ని నిజంగా చంద్రబాబు గారి తర్వాత లోకేష్ ఆ స్థాయిలో దాన్ని నడపగలుగుతాడా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, ఇప్పటికే ఉత్పన్నమైంది కూడా. సో ఈ 2024 ఎలక్షన్స్కి సర్వశక్తుల్ని ఒడ్డి తెలుగుదేశం పార్టీ అవసరమైతే ముఖ్యమంత్రి పదవి అయినా సరే పక్కన ఇచ్చేసైనా పర్లేదు అనుకునే స్థాయికి నేను వస్తుంది అనుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ. ఒకవేళ వస్తే, అట్లాంటి పరిస్థితి వస్తే దానికి కూడా సిద్ధపడతారు. బికాజ్ పార్టీ నిలబడాలి అనుకుంటే, తన వ్యక్తిగతమైనటువంటి కుటుంబమైనటువంటి అవి నిలబడాలనుకుంటే, ఇఫ్ నాట్ బట్ దట్ సేమ్ ఈకో సిస్టమ్ డెఫినెట్లీ ఒక లీడర్ని అన్వేషిస్తుంది. ఆ లీడర్షిప్ ఎవరైనా ఫేస్ చేయొచ్చు. ఇక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఈసారి కొంచెంసేపు కామ్గా దాన్ని అంటారు కదా, దాన్ని వ్యూహాత్మక మౌనం అంటారు. సో వ్యూహాత్మకంగా కొంత సైలెన్స్ పాటిస్తే కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్నట్టు తెలుగుదేశం పార్టీ రేపొద్దున ఆ స్పేస్ని, అంటే సెకండ్ ప్లేస్ని జనసేన ఆక్రమించుకోవడానికి వీలుంటుంది. ఓకే, లేదు కలిసి వెళ్ళి తెలుగుదేశం పార్టీని ఓవర్టేక్ చేస్తూ జనసేన అభివృద్ధి చెందుతుందా అంటే మేబీ జరగచ్చు, అది ఐ డోంట్ నో.
అది పవన్ కళ్యాణ్ గారి క్యాపబిలిటీని బట్టి ఆధారపడి. అంతే. బట్ బీజేపీకి అయితే యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో స్టేక్. సో ఇట్ ఈస్ ద డిసిషన్ విచ్ హ్యాస్ టు బి టేకెన్ బై పవన్ కళ్యాణ్ ఓన్లీ. పార్టీ గురించి ఆలోచిస్తారా, రాష్ట్రం గురించి ఆలోచిస్తారా? ఇట్స్ నాట్ రాష్ట్రం అంటే రాష్ట్రం అంటే అర్థం ఏంటి నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు రాష్ట్రం బాగుండాలి మరొకసారి అంటే అతను పవన్ కళ్యాణ్ ఆరోపించేది జగన్ అనే కరప్టెడ్ లీడరు. అలాంటి కరప్టెడ్ లీడర్ చేతిలోకి వెళ్లకుండా కాపాడడానికి నేనేమైపోయినా పర్వాలేదు, పార్టీ ఏమైపోయినా పర్వాలేదు బాగుండాలి అనే మాట నేను అసలు యాక్చువల్లీ సింపుల్ అండి. మన దేశంలో బేసికల్ మన దగ్గర ఏం చేశారంటే అండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని విమర్శించామనుకోండి, మీరు తెలంగాణ ద్రోహి. ఇప్పుడంటే బీఆర్ఎస్ అయింది. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నప్పుడు టీఆర్ఎస్ని ఏమైనా విమర్శించారండి, మీరు తెలంగాణ ద్రోహి. అంతకుముందు తెలుగుదేశం పార్టీని విమర్శించామనుకోండి, మీరు నవ్యాంధ్ర అభివృద్ధి చెందకూడదు అనుకుంటున్నారా, మీరు ఆంధ్ర ద్రోహి అన్న సందర్భాలు ఉన్నాయి. ఏమైంది, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే ఆంధ్ర ద్రోహి ఎలా అవుతాడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించారనుకోండి, వాళ్ళు అదే మాట్లాడతారు. సో మీరు టీడీపీ తొత్తులు అనేస్తాడు. ఇది మనం గతం కూడా అనుకున్నాం. పాయింట్ ఏంటంటే ఈరోజు అందరూ మాట్లాడేది ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే రాష్ట్రం నాశనం అవుతుంది అంటాడు. పోనీ వీళ్ళు ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉందా? ఏం మారింది బడ్జెట్ అలొకేషన్స్లో? నేను టెక్నికల్గా టర్మ్స్ మాట్లాడదాం. టెక్నికల్ టర్మ్స్ మాట్లాడితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని చాలామంది చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అయినా ఎందుకని ఓట్లు వేస్తున్నారు? ఒకవేళ నిజంగా అంత అధోగతి పాలైతే వన్ సైడెడ్గా ఈసారి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? ఎవరైనా చెప్పగలుగుతారా, సెఫాలజిస్టులు కానీ ఎవరైనా? మేబీ మార్పు జరుగుతుందా జరగదా, ఐ డోంట్ నో. నా ఉద్దేశం ఏంటంటే, సో రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం నేను పలానా పార్టీ మారానంటే దానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పార్టీ మారాను అని చెప్పడం చాలా రొటీన్. ఏంటంటే పత్రికల్లో రాసుకోవడానికి బాగుంటుంది, రియాలిటీ ఈజ్ డిఫరెంట్. నీకు తెలుసు, నాకు తెలుసు దేనికోసం మారావనేది, అంతేనా కదా? సో అది నా పాయింట్. నేనన్నది ఏంటంటే, అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నారు అనుకుందాం. ఈవెన్ చంద్రబాబు గారు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నారు. మరి ఎవరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ప్రజలు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? సో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. రాష్ట్ర ప్రయోజనాల్లో పార్టీ ప్రయోజనాలు కూడా ఉంటాయి అండ్ వ్యక్తిగత ప్రయోజనాలు కూడా ఉండవా అనేది చెప్పాలి. ఒకవేళ లేదు అని అంటే కూడా ఇద్దరు త్యాగం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు గారు త్యాగం చేయొచ్చు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేయొచ్చు. అలా త్యాగం చేసుకుంటే ఇట్స్ ఓకే. సో ఈక్వేషన్స్ ఆర్ ఈక్వేషన్స్, అంతే. సో ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వద్దాం. ఇక్కడ పొలిటికల్ సినారియో చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఒక ఎన్నికల ఫేవర్ ఇప్పుడే మొదలైపోయిందేమో అనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ అన్నట్టు తయారైంది పరిస్థితి బండి సంజయ్ గారు అరెస్ట్ తర్వాత. ఎస్ కరెక్ట్ అండి. అంటే నాకు ఇంకోలాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. ఏంటంటే బేసికల్లీ నిజానికి ఈ రోజున్న పరిస్థితుల్లో 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, 2023లో మనం ఉన్నాం. 2023కి అంటే ఆల్మోస్ట్ 8-9 సంవత్సరాల తర్వాత. సో మే వస్తే 9 సంవత్సరాలు. సో 9 సంవత్సరాల పాలన ఒక సుదీర్ఘ పాలనే. అది చిన్న విషయం ఏం కాదు. 2 టర్మ్స్ అధికారంలోకి రావడం, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి పట్ల, లేదా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్, దీని పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. ఎనీ పొలిటికల్ పార్టీ ఒక ప్రభుత్వంలో కొంతకాలం పాటు ఉన్నారంటే, 2 టర్మ్స్ ఉన్నారంటే సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందనేది ఒక అభిప్రాయం. సో ప్రభుత్వ వ్యతిరేకత ఓవైపు చాలా స్పష్టంగా కనబడుతోంది. నిజంగా మాట్లాడితే కనబడుతోంది. మనం పల్లెటూళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా అది కనబడుతుంది. అది ఈవెన్ బీఆర్ఎస్ నాయకత్వం కూడా గుర్తించింది. ఆ వ్యతిరేకతని ఎస్టాబ్లిష్ చేయడంలో అందరూ సఫలీకృతమయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే సఫలీకృతమయ్యారు. ప్రతిపక్షాలు సఫలీకృతం అయ్యాయి. బీఆర్ఎస్ చేస్తున్న విషయాల్ని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలీకృతమయ్యాయి. బట్ బీఆర్ఎస్కి నెగటివ్గా ఇది పరిణమించిన అంశాలని మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. బట్ అది పలానా పార్టీకి పాజిటివ్గా ఎంత మేర మారిందనేది క్వశ్చన్ మార్క్. బీఆర్ఎస్కి వచ్చిన వ్యతిరేకత బీజేపీకి బలమా అంటే ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. ఇప్పుడు మీరు అడిగారు ప్రశ్న, నేను కొన్ని అంశాలు, దీనికి నేను లాజికలీ క్రొనాలజీ చెప్తాను. బీజేపీ 2019లో 4 ఎంపీల్ని గెలిచిన తర్వాత ఒక్కసారిగా బీజేపీ పట్ల ఒక ఆశావహ దృక్పథం అయితే ఆ శ్రేణుల్లో వచ్చింది.
అసలు మనం ఏమీ లేని రోజున ఒక్క ఎమ్మెల్యే గెలిచి 6 నెలలు తిరగకుండా 4 ఎంపీలు గెలిచారనగానే ఒక్కసారిగా ఒక ఆశలు చిగురించాయి. ఆ వెంటనే కొంతకాలానికే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన వెంటనే ఆయన అసలు పరిగెత్తుకుంటూ తిరగడము, చాలా స్పీడ్గా ఆయన నిర్ణయాలు అవి ఇవి చేసుకోవడము జరిగింది. ఆ తదనంతరం కొంతకాలానికి దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యంగా రావడం జరిగింది. దుబ్బాక ఉప ఎన్నిక రాగానే దుబ్బాక ఉప ఎన్నికల్లో సర్వశక్తుల్ని ఒడ్డి మొత్తానికి రఘునందన్ రావు గారు గెలిచి ఒక ఎమ్మెల్యే సీట్ని ఇంకొక ఎమ్మెల్యే సీట్ని కలిపారు. రాజాసింగ్ గారికి ఇంకొకరు తోడయ్యారు. అప్పుడు కొంచెం ఆశలు చిగురించాయి. ఇంకొంచెం అంటే మనం గెలుస్తున్నామనే అభిప్రాయం వచ్చింది. ఆ నెక్స్ట్ వెంటనే జిహెచ్ఎంసీ జరిగింది. వెంటనే జిహెచ్ఎంసీ జరగడంతో అందులో కూడా మంచి ఫలితాలు రావడంతో ఇంకొంచెం హోప్స్ పెరిగాయి. చూడండి, మీరు గ్రాఫ్స్ చూడండి, ఇలా హోప్స్ పెరుగుతూ వస్తున్నాయి. అక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఈటల రాజేందర్ గారు బీజేపీలో చేరడము, ఉప ఎన్నిక రావడము, అక్కడ కూడా హుజురాబాద్లో ఉప ఎన్నికలో బీజేపీ గెలవడము. సో దట్ ఒక్కసారిగా స్టేక్స్ పెరిగాయి. 2021 అనుకుంటాను ఈటల రాజేందర్ గారు హుజురాబాద్ ఎన్నిక. 2021 సబ్జెక్టివ్ కరెక్షన్ నవంబర్ నెలలో అనుకుంటాను. సో అయితే ఆ టైంలో ఒక్కసారిగా బీజేపీ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ అనే భావన తెలంగాణ వ్యాప్తంగా వచ్చింది. ఆల్టర్నేటివ్ అన్న భావన వచ్చిన తరువాత అక్కడి నుంచి గ్రాఫ్ ఎంత మేర పెరిగింది అనే దగ్గరికి వస్తే, ఎస్ దే ఆర్ ఫైటింగ్. సంజయ్ గారు పాదయాత్రలు చేశారు, నాయకులందరూ పదే పదే బీజేపీని టీఆర్ఎస్ని విమర్శిస్తూ ఉన్నారు, పదే పదే ప్రజల్లో కనబడుతూ ఉన్నారు, యాక్టివిటీ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ మునుగోడుకు వచ్చేసరికి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసినట్టుగా అయిపోయింది. అంతే సర్వశక్తులు ఒడ్డారు, మొత్తం పార్టీ మెకానిజం పనిచేయాల్సి వచ్చింది, మొత్తం అందరూ కలిశారు, చివరికి ఓటమి పాలయ్యారు. సరే, బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది కదా అని అంటే పెరుగుతోంది, పెరగట్లేదని ఎవరు అనట్లేదు. గెలిచేంత దూరం పెరిగిందా, అధికారంలోకి తీసుకొచ్చేంత పెరిగిందా? ఈరోజు ఏ బీజేపీ నాయకుడినైనా సరే ఈరోజు ఆఫ్ స్క్రీన్ వెళ్ళి అడగండి, ఎన్ని స్థానాలు మీరు గెలవగలుగుతారని అడగండి. అధికారంలోకి వస్తున్నారా, మీరు అధికారంలోకి రాగలరా అని అడగండి. కాన్ఫిడెంట్గా సమాధానం రాదు. మీకు అలాంటి అనుభవం ఉందా? ఎవరిని అడిగితే మీకు ఎట్లా చెప్తున్నారు? సో ఎన్ని సీట్లు వస్తాయి అని అంటే వస్తాయండి, 20-30 వస్తాయి కావచ్చు, 20-30 అంటున్నారు. పైన అందరూ మాట్లాడుతున్నారు అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వస్తాం. ఇది రియాలిటీ. మనం మాట్లాడేది ఈరోజు రియాలిటీ. సో ఈరోజు బీజేపీ బలం ఎంత అంటే, ఎన్ని సీట్లు అంటే 20 సీట్ల, 25 సీట్ల, 30 సీట్ల మ్యాక్సిమం ఈ నెంబర్లోనే నడుస్తుంది. సో ఆర్ వి గెటింగ్ ఇన్ టు ద పవర్ అని ఒక ప్రశ్న అడిగితే, ఆర్ యూ గెటింగ్ ఇన్ టు ద పవర్ అని అడిగితే దెర్ ఇస్ నో అనే సమాధానం వస్తుంది. బీఆర్ఎస్ కూడా అదే, మీరు అధికారంలోకి వస్తారా, ఎన్ని సీట్లు వస్తాయి అని అంటే సీట్లు చెప్పలేకపోవచ్చు, అధికారంలో ఉంటారు అనే భావన అయితే వాళ్ళకు ఉంది. ఓకే, సో ఇది ఈ జంక్స్చర్లో మనం ఉన్నాం. ఈ జంక్స్చర్లో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంకా అగ్రెసివ్గా ముందుకెళ్ళాలి, ఇంకా స్ట్రాటజిక్ మూవ్స్ చేయాలి, స్ట్రాటజికల్లీ ఒక నేరేటివ్స్ బిల్డ్ చేయాలి. బట్ బీఆర్ఎస్ ఏదైతే నేరేటివ్ బిల్డ్ చేస్తోందో ఆ నేరేటివ్స్లో రియాక్షనరీ మోడ్లోనే బీజేపీ ఉందనేది నా అభిప్రాయం. అండ్ అంటే ఈ పొలిటికల్ గేమ్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గేమ్లో కవిత అరెస్ట్ అవుతారని చెప్పి పదే వీళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఓకే, సంజయ్ గారు మాట్లాడారు, ధర్మపురి అరవింద్ మాట్లాడారు, కొంతమంది బీజేపీ లీడర్స్ కూడా మాట్లాడారు. కానీ వాళ్ళు అవుతారనే లోపే వీళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేసి చూపించారు సంజయ్ గారు. అంటే డిఫెన్స్లో పడినట్టు కదా. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నట్టుగా కవిత అరెస్ట్ అవుతుందా లేదా, కవితను అరెస్ట్ చేస్తారా లేదా, కవిత లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది, ఇట్లా అయింది, ఆమె ఫోన్లు ఏదో ధ్వంసం చేసిందంట. ఈ ఫోన్లు ధ్వంసం చేయడంలో నిజంగా ఇది సాక్ష్యాల్ని నాశనం చేసే అంశం కాబట్టి దీనికి ఇంత మేర అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈడీ ఇలా జప్తు చేసింది, కొంతమందిని అరెస్ట్ చేసింది, కొంతమందిని విచారిస్తోంది, కవితకు అనుచరులను విచారిస్తోంది. ఇట్లా చర్చలు మనం సంవత్సరం నుంచి వింటున్నాం. ఆల్మోస్ట్ 1 year అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి. ఆల్మోస్ట్ 6-8 months అయిపోయిందా నాకు తెలిసి. కవిత లిక్కర్ కేసు గురించి మాట్లాడబట్టి 6-7 months అయితే ఖచ్చితంగా అవుతుంది. సో వింటూనే ఉన్నాం కవిత. అంతకుముందు అసలు కవిత గురించి చర్చే లేదు, బట్ కవిత చర్చ నడిచింది సీరియస్గా మాట్లాడితే. ఓకే, ఇంకా అంతకు మించి చెప్పాలంటే అరెస్ట్ చేస్తారా లేదా అనే దగ్గర ఈవెన్ మీరు సిబిఐ కార్యాలయం లేదా ఈడీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు, విచారణకు పిలిచినప్పుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పిడికిలి బిగించిన విజువల్స్,
మొత్తం తెలుగు ప్రసార మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి. పిడికలు బిగించిన విజువల్స్, నేను పోరాడుతాను, తెలంగాణ తల వంచదు అనే మాటలు, ఇవన్నీ ప్రచారంలోకి వచ్చాయి. ఇవన్నీ చేస్తూ నిజంగా కవిత నేరం చేసిందా లేదా, ఆవిడ్ని అరెస్ట్ చేయాలా వద్దా అనే విషయంలో ఇంకా బీజేపీ మీనమేషాలు లెక్కేస్తోంది. బీజేపీ అంటే బీజేపీ చేస్తుందా అంటే అవునండి అది విచారణ సంస్థలో అనవచ్చు, ఇట్స్ ఓకే, అది కరెక్టే కావచ్చు టెక్నికల్లీ. బట్ కవితని అరెస్ట్ చేయడం వల్ల జరిగే రిపర్కేషన్స్ విషయంలో చాలా తీవ్రంగా చర్చిస్తోంది. చర్చలో ఉన్నారా, నిజంగా అరెస్ట్ చేస్తారా, చేయొచ్చుగాక, బట్ టైమింగ్ చూడండి. మీరు ఇందాక మంచి మాట అన్నారు, అరెస్ట్ చేస్తారా లేదా అనే చర్చ నడుస్తున్న టైంలోనే టక్కుమని బండి సంజయ్ అరెస్ట్ చేశారండి అని అన్నారు. చేసి చూపించేశారు. ఎస్, రైట్. సో దట్ ఈస్ ద పాయింట్. ప్రాంతీయ పార్టీలని ఎలా వర్క్ చేస్తాయనేది అర్థం కాకపోతే ప్రాంతీయ పార్టీలు ఇలాగే ఉంటాయి. శ్రీ జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంచి పరమాచార్యులు జయేంద్ర సరస్వతి స్వామీజీ వాని మేఘాల మీద టక్కుమని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందండి. తను నిత్యానుష్ఠానం చేయడానికి కూడా వీలు లేకుండా చేసింది జయలలిత. వి హావ్ సీన్ దాట్. అంటే ఒక స్వామీజీని ఒక యతీశ్వరుడు, ఆయన ఏం చిన్న విషయం కాదు, ఆదిశంకరాచార్యుల స్థాపించినటువంటి ఒక పీఠానికి గురువులు, అట్లాంటి వ్యక్తిని టక్కుమని తీసుకెళ్ళగలిగారు. మొన్నటికి మొన్న ఆర్నబ్ గోస్వామి, ఉద్ధవ్ ఠాక్రే ఆర్నబ్ గోస్వామిని తీసుకెళ్లి జైల్లో కూర్చునిపెట్టాడు. అవును. అండ్ మీకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి లేదా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేసేసింది. అవును. అండ్ ఇక్కడ తెలంగాణలో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మీరు కేవలం బండి సంజయ్ గురించి అంటున్నారు. మొన్నటికి మొన్న రాజా సింగ్ని ఆల్మోస్ట్ 2 నెలలు జైల్లో పెట్టారు. 40 రోజుల పైనే అంటున్నారు. ఒక 2 నెలలు జైల్లో ఉన్నాడు. మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే. అఫ్ కోర్స్ బీజేపీయే డిజోన్ చేసుకుంది, బీజేపీయే సస్పెండ్ చేసింది రాజా సింగ్ని సస్పెండ్ చేసి ఆయన్ని జైల్లో పెట్టారు. పెట్టినా కానీ ఆయన వచ్చాడు, బయటకు వచ్చేసి మామూలుగానే మామూలుగా ఏమీ జరగనట్టుగానే పాపం మాట్లాడుతున్నారు. కానీ ఇంతకు ముందున్నంత స్పిరిట్ ఉండదు. ఇవన్నీ ప్రజల్లో సిగ్నిఫికెంట్ గా కనిపించట్లేదా? అండ్ నెక్స్ట్ రాజా సింగ్ అరెస్ట్ చేయడమే కాదు, మొన్నటికి మొన్న ఫామ్ హౌస్ కేసు మునుగోడు ఎలక్షన్స్ టైంలో వచ్చిన ఫామ్ హౌస్ కేసులో అసలు ఎవరికైనా కానీ మీరు చూడండి, ఆప్టిక్స్ చూడండి, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, ఇది ఫస్ట్ బ్యానర్. అన్ని పత్రికలు క్యారీ చేసిన అంశం ఏంటి? ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పలానా అంశం జరిగింది, పలానా విచారణ జరుగుతుంది, పలానా అంశం జరుగుతుంది. దిస్ ఈజ్ నేరేటివ్. అండ్ సేమ్ మునుగోడు ఎలక్షన్స్ టైంలో కేసీఆర్ లేదా టీఆర్ఎస్ చేసినటువంటి ఒక నేరేటివ్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి ఒక చిన్న క్లిప్ని పెట్టుకొని, ఆ క్లిప్ని బేస్ చేసుకొని 15,000 కోట్లో 18,000 కోట్లో కాంట్రాక్ట్ తీసుకున్నాడు. సో కాంట్రాక్ట్ తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఎలక్షన్స్ పెట్టాడు, మీ మీద ఎలక్షన్స్ రుద్దాడని. సో జనరల్గా హుజరాబాద్ ఎలక్షన్స్లో ఏం జరిగింది అనేది చాలా కొంచెం ఒక టైం ఇచ్చినా పర్వాలేదు, దీనికోసం డెఫినెట్గా ఇది ప్రజలకు కొంచెం అనాలిసిస్ వెళ్ళాలని. హుజరాబాద్ ఎలక్షన్స్ టైంలో అందరికీ ఉన్న ఇంప్రెషన్ ఏంటి? పాపం ఈటల రాజేందర్ని బయటకు పంపించేశారు కేసీఆర్ అని. ఇది జనరల్ గా నేరేటివ్. ఆ నేరేటివే మొత్తం ఎలక్షన్స్ లో నడిచింది. నేను ఇంత చేశాను తెలంగాణ కోసం, నన్ను ఇలా చేస్తారా అనేది ఎక్కువ నడిచింది. ఆ టైంలో ఈవెన్ ప్రజల్లో కూడా రియాలిటీ మాట్లాడితే, సరే డబ్బులు పంచడం అనేది తప్పు, అది అందరూ అంగీకరించింది, బట్ రియాలిటీ మాట్లాడితే ఆ టైంలో ఉన్న నేరేటివ్ ఏంటంటే కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు ఓటుకి, లేదా టీఆర్ఎస్ 10,000 ఇస్తుంది ఓటుకి, రాజేందర్ 1,000 రూపాయలు ఇస్తే చాలు ఓటేస్తాననే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ అట్లాంటి మాట వినిపించింది అక్కడ, ఆయన ఇవ్వకపోయినా పర్వాలేదు వేయచ్చు ఓటు, పైసలు తీసుకుందాం ఓట్లు వేద్దాం అనే భావనలో ఉన్నారు ప్రజలు. అది నేరేటివ్ అప్పుడు ఎజెండా. బట్ వేరేస్ ఇక్కడికి వస్తే మునుగోడుకు వచ్చేసరికి ఏమైపోయిందంటే టీఆర్ఎస్ 5,000 ఇస్తే రాజగోపాల్ రెడ్డి 6,000 ఇస్తాడనే దగ్గరికి వెళ్ళింది. సో హూ ఫిక్స్ దట్ నేరేటివ్? బీఆర్ఎస్ వాజ్ సక్సెస్ఫుల్లీ మేడ్ దట్ నేరేటివ్ పాసిబుల్. అండ్ ఆ నేరేటివ్ బాగా తీసుకెళ్ళింది, మునుగోడులో తీసుకెళ్ళగలిగారు, అండ్ వాళ్ళు సక్సెస్ అయ్యారు. అండ్ నేరేటివ్స్ ఎప్పుడు కూడా గేమ్స్ని ఎట్లా కూడా ఏంటంటే నేరేటివ్స్ మార్చేస్తాయి. మీరు బీజేపీ నేషనల్ లెవెల్లో చూడండి, మోదీ నేరేటివ్స్లో ప్రతిపక్షాలు కొట్టుకుంటాయి, ప్రతిపక్షాల నేరేటివ్లో మోదీ ఉండడు ఏ రోజు కూడా. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూడండి. మీరు ఎన్ని నేరేటివ్స్ ఎన్ని విమర్శలు చేసినా వాటికి సమాధానం రియాక్షనరీ మోడ్లో ఏ రోజు మోదీ ఉండరు. మోదీ కొత్త మాట చెప్తారు, ఏ రోజు రియాక్షనరీ వాయిస్లో ఉండడు. బట్ వేరాజ్ తెలంగాణ బీజేపీకి వస్తే అంటే తప్పని పరిస్థితుల్లో మీరు రియాక్షనరీ మోడ్లోకి వెళ్లేలాగా బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. దట్ ఈస్ ద రీజన్ కేసీఆర్ ఇస్ ఎ గుడ్ స్ట్రాటజిస్ట్ అంటారు. మీ రూలింగ్ లో ఉండడం కూడా కొంత
అండ్ అదే నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు ఫామ్ హౌస్ కేసు వచ్చింది. ఫామ్ హౌస్ కేసు వచ్చినప్పుడు అదే టైంలో కవిత లిక్కర్ కేసు వచ్చింది. లిక్కర్ కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు అరెస్ట్ అవుతుంది అది ఇదని మాట్లాడుతున్న టైంలో అరెస్ట్ అవ్వడం కాదు, డైరెక్ట్గా బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎల్ సంతోష్కి నోటీస్ ఇచ్చారు. మీరు కవితని విచారిస్తారు కదా, మేము సిట్ విచారణకు మీరు రండి అని చెప్పారు. ఆటోమేటిక్గా అప్పుడు ఏదో కోర్టు లేదు ఇది సిబిఐకి వెళ్ళాలని చెప్పి కోర్టు చెప్పడంతో పోయింది. లేదంటే ఆయన విచారణకు వచ్చేవాడే. సో మీరు నిర్ణయం తీసుకోవడానికి చాలా టైం పడుతుంది కావచ్చు, బట్ టీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. మేము నిర్ణయం కాదు, మేము అమల్లో చూపిస్తామనేది కేసీఆర్ ఇస్తున్న మెసేజ్. బీజేపీ లీడర్స్ ఆర్ రెడీ. అండ్ ఫామ్ హౌస్ కేసు అయిపోయింది. మొన్నటికి మొన్న టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ లీక్ విషయంలో మహిళా కమిషన్ ముందుకి బండి సంజయ్ వెళ్ళాడు. సిట్ విచారణకు కూడా రావాలన్నారు, అండ్ సిట్ విచారణకి వెళ్ళనన్నాడు. రేవంత్ రెడ్డికి సిట్ విచారణకి నోటీసులు వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇమ్మీడియట్లీ చూడండి, ఎక్కడో 10th ఎగ్జామ్ లీక్కి మేఘాల మీద రాత్రికి రాత్రి నిర్ణయం జరిగిపోయింది. బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు. 14 days జ్యుడిషియల్ రిమాండ్. చిన్న విషయం కాదు. సో దిస్ ఇస్ ద థింగ్. మీరు ఆలోచనలో ఉంటారు, ఇక్కడ నిర్ణయాలు జరిగిపోతూ ఉంటాయి. అది బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య వ్యత్యాసం. అండ్ వీళ్ళందరూ నేను ఇక్కడ ఎవరినో విమర్శించాలనో ఎవరినో ఏదో చేయాలనే కాదు. ద పాయింట్ ఈస్ దిస్ ఈస్ ద ట్రూత్. మనం దీన్ని యాక్సెప్ట్ చేయాలి, ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాలి. ట్రూత్ ఇది, రియాలిటీ ఇది. సో ఎప్పుడు కూడా అండి మళ్ళీ ఇక్కడ మోరాలిటీసు ఇవి మాట్లాడడానికి లేదు. మనం భగవద్గీతని లేదా మహాభారతాన్ని నమ్మిన వాళ్ళం. మహాభారతాన్ని మనం నిజంగా ఆకలింపు చేసుకుంటే ఇది యుద్ధం, అంతే. యుద్ధంలో ఉన్నారు. అఫ్కోర్స్ ఇది రాజకీయ యుద్ధం కావచ్చు, అక్కడ ఒకరికొకరు కత్తులతో కటార్లతో లేకపోతే అస్త్రశస్త్రాలతో చంపుకుంటారు. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ మాటలతో వ్యూహాలతో ఎత్తుగడలతో ఒకరినొకరు ఓడించడము గెలవడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అన్ ఈక్వలెంట్ వార్ లైక్ ఎ కురుక్షేత్ర. ఇఫ్ యూ రియలీ ఫీల్ దిస్ యాజ్ ఎ వార్, యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఆ విషయంలో ఆ గేమ్లో రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం పాలిటిక్స్లో. ఆ నిర్ణయాలు తీసుకోవడం అండ్ నేషనల్ లెవెల్లో చెప్తున్నాను నేను. నేషనల్ లెవెల్లో ఈవెన్ బీజేపీ అట్లాంటి నిర్ణయాలు ఎన్నో తీసుకుంటుంది. అమిత్ షా కావచ్చు, లేకపోతే మోదీ గారు కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, ఆర్టికల్ 370 తీసేయడం కావచ్చు, ఇంటర్నేషనల్ కాన్స్పిరసీస్ని హ్యాండిల్ చేయడం కావచ్చు, ఇంకా చాలా ఇష్యూస్ కావచ్చు. దే హ్యాండిల్ వెరీ వెల్, చాలా బాగా హ్యాండిల్ చేస్తారు వాళ్ళు. బట్ ద పాయింట్ ఈస్, నీ యుద్ధం ఇంకొకడు ఎవడో ఆడాలంటే సమస్య. ఇంకొకడు ఎవడో పక్క నుంచి నీకు స్ట్రాటజీ చెప్పగలుగుతాడు. కృష్ణుడు స్ట్రాటజీ చెప్పగలిగాడు. కృష్ణుడు నీకు వ్యూహం ఎలా ఆడాలో ఎలా గెలవాలో చెప్పగలిగాడు. ఆయన ఆడలే. సో ఇక్కడ ఆడేవాడేవాడు, చెప్పేవాడేవాడు. తేల్చుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్లో 2 పార్టీలకు ఉందన్నది నా అభిప్రాయం. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సాయి గారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ మీడియా సంస్థల్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్లీ ఇప్పుడు నేను అజెండా అన్నాను, నెరేటివ్స్ అన్నాను కదా. లాస్ట్ ఈటల రాజేందర్ గారి ఎన్నిక జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేసి చూస్తే బీజేపీ ఇక్కడ అంటే ప్రతిపక్షాలకు కూడా వాయిస్ ఉంది, లేకేం కాదు, ఉంది. ప్రతిపక్షాలకు వాయిస్ ఎట్లా ఉంది అంటే రెండు పద్ధతులు ఉంటాయండి. ఒకటి, ఒక పత్రికకు కానీ ఒక ఛానల్కి కానీ ఒక నేరేటివ్ ఉంటుంది, ఒక ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండాను బేస్ చేసుకుని, ఆ పాలసీని బేస్ చేసుకుని వార్తలు ఉంటాయి. ఆ అజెండాలో అందరికీ స్పేస్ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్కి స్పేస్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం బీజేపీకి స్పేస్ ఉంటుంది. బండి సంజయ్ గారు మాట్లాడే ప్రతి వ్యాఖ్యకి ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇస్తారు మాట్లాడడం. నీ వ్యాఖ్యలాగా పరిమితం అవుతుంది. బట్ నా ఛానల్కి పత్రికకి ఒక అజెండా ఉంటుంది, ఎడిటోరియల్ అంటారు దాన్ని. సో ఎడిటోరియల్ కానీ, నర్మగర్భంగా చెప్పే వ్యాఖ్యలు కానీ, నర్మగర్భంగా నేరేటివ్స్ బిల్డ్ చేయడం కానీ, అంటే ఒక కొత్త అందుకే ఇందాక చెప్పాను, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, అది టైటిల్. అఫ్కోర్స్ సేమ్ లిక్కర్ స్కామ్ అని కూడా రాశారు, కవిత లిక్కర్ స్కామ్ గురించి కూడా రాశారు. అండ్ అందులో 2 వర్షన్లు రాశారు. అంటే లిక్కర్ స్కామ్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా, అండ్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారనేది చూడాలి. సో సబ్జెక్టివ్ థింగ్స్ ఒక్కొక్క దానికి ఒకలాగా బిహేవ్ చేస్తుంది మీడియా. అండ్ ఇప్పుడు ఈవెన్ ఈరోజు బండి సంజయ్ గారిని చాలా చిల్లర విషయం, నిజంగా చెప్పాలంటే చాలా చిన్న విషయం, 10th క్లాస్ ఎగ్జామ్కి ఆయన వాట్సాప్కి వచ్చిన ఫోటో, అంతే ఆధారం, అంతే కదా. నిజంగా మాట్లాడితే ఒకవేళ ఈయననే కాన్స్పిరసీ చేశారంటే ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా? అవన్నీ విచారణ జరిగిందా? ఒకసారి విచారణకు వచ్చిన తర్వాత ఏమైనా జరుగుతుందా? ఇవన్నీ కాదు, టెక్నికాలిటీస్లోకి వెళ్ళొద్దు. టెక్నికాలిటీస్ కాదు, ఎలా ప్రచారం జరుగుతోంది అనేది లెక్క. ఈరోజు మీరు మొత్తం హెడ్లైన్స్ చూడండి, దేశవ్యాప్తంగా హెడ్లైన్స్ చూడండి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక వ్యక్తి, ఒక తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఒక 10th పేపర్ లీక్ వ్యవహారంలో ఆయన అరెస్ట్ చేశారు. చాలా చిన్న విషయం యాక్చువల్లీ. 10th పేపర్ లీకేజ్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్ అయ్యాడు. సో ఫస్ట్ ఆ హెడ్లైన్ చూసినప్పుడు, ఆ వార్త విన్నప్పుడు ఒక కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు? ఇందులో పూర్వాపరాలేంటి, లోపలేంటి, నిజమా అబద్ధమా అదంతా కాదు. దిస్ ఈజ్ మీడియా. మీడియా వర్క్ చేసే నేరేటివ్స్ ఇలాగే ఉంటాయి. సో ఆ ఒక్క వ్యాఖ్యతో దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఏం మెసేజ్ వెళ్తుంది? అనుకూలం బీజేపీలో ఉన్నవాడైతే ఏదో కాన్స్పిరసీ అని అంటాడు, అంతే. బీజేపీలో లేనివాడైతే లేదు అది ఖచ్చితంగా చేశాడని అంటాడు. కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు? దట్ న్యూట్రల్గా ఉండే వ్యక్తుల్నే చాలా ఇంపార్టెంట్. ఆ న్యూట్రల్గా ఉండే వ్యక్తుల్ని ఎంత బాగా ప్రభావితం చేయగలుగుతున్నారు అనేదే మీడియా చేసే పని. సో ఆ మీడియా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా ఎన్ని వ్యవహారాలు చెప్తాను మీకు నేను. ఇప్పుడు టీఆర్ఎస్ అవినీతి గురించి అంటున్నారు మీరు, ఓకే, అవినీతి గురించి బీజేపీ వాళ్ళు అంటారు అనుకుందాం. అదాని గురించి ఏంటి మాట? ఎవ్రీడే అదాని గురించి బీజేపీని బ్లేమ్ చేస్తూ ఎన్ని వ్యాఖ్యలు నడుస్తున్నాయి. అండ్ హామీల గురించి 15 లక్షలు ఇస్తానన్నాడు మోదీ అనే వ్యాఖ్య ఈ రోజుకి ఫ్లోట్ అవుతుందా లేదా? 15 లక్షలు బ్యాంకులో ఇస్తాడన్నమాట. దాన్ని ఎవరు డిస్మాంటిల్ చేశారు? ఎంత ప్రభావవంతంగా చేయగలిగారా? కేటీఆర్ చాలా సందర్భాలు అన్నారన్నమాట. అదే కేటీఆర్ అనే కాదు సార్, ఎవరైనా సరే చాలా మంది విశ్లేషకులు అదే మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు కాదండి, కేటీఆర్ గారు పొలిటికల్ పార్టీ లీడర్ కాబట్టి మాట్లాడడం వేరే. బట్ జనరల్గా మీరు పత్రికల్లో నేను చాలా కొంచెం ఇంపార్టెంట్ విషయం కాబట్టి అంటున్నాను. పెట్రోల్ ధరల గురించి ఎవ్రీడే చర్చ ఉందా లేదా? పెట్రోల్ ధరల పెరుగుదల గురించి నిజంగా ప్రజల్లో ఉన్న ఆ భావనని మార్చే ప్రయత్నం ఏమైనా చేశారా? స్టీల్ ప్లాంట్ గురించి తెలంగాణలో చర్చలోకి వస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్, అంబానీకి అదానికి ఆస్తులను అమ్మేస్తున్నారు, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు, నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. అసలు బీజేపీ ఏం చేయట్లేదు, బీజేపీ ఉండడం వల్లనే సమస్య, మోదీ వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి. ఇవి కదా నేరేటివ్స్ ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్తున్నది. ప్రచారంలో ఏమున్నాయి? సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు లడాఖ్లో ఏం జరిగింది, కశ్మీర్లో ఏం జరిగింది, ఇంకోటి చెప్పమని నేను అనట్లే. అట్లీస్ట్ ద పాయింట్ ఈజ్ దట్ ఈస్ ద రీజన్. నేను ఇప్పుడు ఇక్కడ బీజేపీకో టీఆర్ఎస్కో మాట్లాడడం కాదు, బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఆ వ్యతిరేకతని నిజంగా అనుకూలతగా ఏ పార్టీ మార్చుకోగలుగుతోంది, ఎంత మేర మార్చుకోగలుగుతోంది? వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళు నిజంగా సక్సెస్ అయ్యారనుకోండి, యు ఆర్ అవుట్. అంతే. సో నీకు అనుకూలత పెరగనంత వరకు, నీ పట్ల అనుకూలత పెరగనంత వరకు, నీ పట్ల ఒక పాజిటివ్ దృక్పథం రానంత వరకు ఈ వ్యతిరేకత పనిచేయదు అనేది ఎలక్షన్ ఎవరైనా సరే, స్ట్రాటజిస్ట్ ఎవరైనా సరే చెప్పే మాట. సో నీకు మోదీ విజయం ఏంటి అని అంటే, కాంగ్రెస్ అవినీతి, కాంగ్రెస్ చేసిన అనేక అవలక్షణాలు, కాంగ్రెస్ చేసిన అనేక విషయాల్ని ప్రజలకు తీసుకెళ్తూనే మోదీ ఏదో చేస్తాడనే భరోసాను కల్పించారు. మోదీ ఏదో గొప్పగా చేస్తాడని. మోదీ అవినీతి పరుడు కాదు, మోదీ ఇలాంటివాడు, మోదీ అలాంటివాడు, మోదీ ఇంకేదో చేస్తాడు, బీజేపీ ఇలాంటి పార్టీ, బీజేపీ ఇలా చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది అని చెప్పడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆర్టికల్ 370 పోతుంది, రామజన్మభూమి అయోధ్య రామాలయం వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇవన్నీ చెప్పారు వాళ్ళు. అవి దట్స్ ద పాయింట్. సో ఇక్కడ టీఆర్ఎస్ పోతే బీజేపీ ఏం చేస్తుంది అనే దగ్గర ఇంకా క్లారిటీ లేదు. కాస్త వెనకబడినట్టుగానే కనిపిస్తుంది. వెనకబడ్డం ముందు పడడం నేను మాట్లాడండి. బట్ ద పాయింట్ ఈస్ దిస్, బీజేపీ షుడ్ డెఫినెట్లీ రెక్టిఫై దేర్ మిస్టేక్స్. వాళ్ళు నిజంగా ఈరోజు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళది వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళు నిజంగా పెద్ద భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అండ్ అఫ్ కోర్స్ ఎస్, రెస్క్యూకి నేషనల్ టీమ్స్ రావచ్చు, అమిత్ షా లేదా మోదీ, నడ్డా వీళ్ళందరూ కూడా రెస్క్యూకి రావచ్చు. ఈ రోజున్న పరిస్థితి ఈరోజే ఫైనల్ ఏం కాదు. బట్ వాళ్ళు డెఫినెట్లీ వస్తారు. వాళ్ళందరూ వాళ్ళ స్ట్రాటజీసు, వాళ్ళ మోహరింపులు ఇవన్నీ జరుగుతాయి. బట్ రాష్ట్ర నాయకత్వం చేయాల్సిన పని అయితే చాలా ఉందనేది నా అభిప్రాయం. కేంద్ర నాయకత్వం కంట్రోల్లోకి తీసుకోవడం చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. కేంద్ర నాయకత్వానికి క్లారిటీ ఉంది. కేంద్ర నాయకత్వం అనేది ఒక ఫోర్స్తో వెళ్ళాలనుకుంటోంది. బట్ రాష్ట్ర నాయకత్వం దానికి తగ్గట్టుగా ఉందా లేదా అనేదే ఇక్కడ చర్చనీయాంశం. స్ట్రాటజీ అక్కడి నుంచి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ ప్లే గ్రౌండ్లోకి దిగి ఆడాల్సింది ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కదా, ఇక్కడ లీడర్లు కదా. ఎస్, ఆఫ్ కోర్స్. అది ఎంతవరకు జరుగుతుంది? మనం అంటే ఇదంతా ఏంటంటే జస్ట్ హైపోథెటికల్ గా మనం మాట్లాడినట్టుగా కూడదు. దిస్ ఇస్ ద రియాలిటీ అని చెప్పడమే అంతే. అందరికీ ఏంటంటే భ్రమల్లో చాలా మంది మాట్లాడుతూ ఉంటే ఆ భ్రమలు ఏం లేవు అని చెప్పడమే నా పాయింట్. ఇందులో ఇప్పుడు మనం ఇంత మాట్లాడుతున్నది ఏంటంటే
ఏదైనా సరే ఒక ఫైట్ జరుగుతోంది. ఒక పొలిటికల్ ఫైట్ ఈజ్ పొలిటికల్ ఫైట్. దాంట్లో వ్యూహాలు ఉంటాయి, ప్రతి వ్యూహాలు. ఇందాక నేను చెప్పినట్టుగా విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, ప్రతి దాడులు, రకరకాల అంశాలు ఇందులో మిళితమై ఉంటాయి. అండ్ దట్టు 2023లో మనం ఉన్నాం. 2023 అంటే ఈ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అనేక రకాలైన అంశాలు ఉంటాయి. సేమ్ థింగ్ బీజేపీ కూడా చేస్తుంది నేషనల్ లెవెల్లో. సేమ్ థింగ్ బీజేపీ కూడా అనేక రాష్ట్రాల్లో వీటిని స్పష్టంగా అమలు పరుస్తోంది. ఓన్లీ థింగ్ ఈజ్ సమ్టైమ్స్ ఐడియాలజీ అండ్ కమిట్మెంట్ అండ్ క్యాపబిలిటీ రెండు ఉంటాయంటారు. సో కమిట్మెంట్తో పాటు క్యాపబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ వాట్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ అనేది నా అభిప్రాయం. సో ఎవరు క్యాపబుల్గా కనిపిస్తారో ఫీల్డ్లో వాళ్ళు గెలుస్తారు. క్రికెటర్లు అందరూ మంచిగా ఆడేవాళ్ళండి. ఇప్పుడు ఇండియన్ టీంలో బాగుంటారు, ఆస్ట్రేలియన్ టీంలో బాగుంటారు, ఇండివిజువల్గా ఎవరైనా బాగుంటారు. యాజ్ ఎ టీమ్ ఎవరు బాగున్నారు, యాజ్ ఎ టీమ్ వీళ్ళు ఎక్కువ బాగున్నారు. ఫీల్డ్లో ఆ రోజున్న సమయానికి ఎవరు బాగా ఆడారు, అంతే. ఆ రోజు ఆ పర్టికులర్ మూమెంట్కి ఎవరు బాగా ఆడారు, ఇదే లెక్క. ఈ హిస్టరీ ట్రాక్ రికార్డ్ ఇవన్నీ ఉండవు. ఈ రోజు ఎవరు బాగా ఆడారు, ఇదే లెక్క. అంతే. దట్స్ ఇట్. ఒక్కసారి సాయి గారు కర్ణాటక వెళ్దాం. కర్ణాటకలో త్వరలో ఎలక్షన్ జరగబోతోంది. కొన్ని సర్వేలు కూడా వచ్చాయి, ప్రీపోల్ సర్వేలు కూడా వచ్చాయి. కొంత ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది అక్కడ. స్టార్ క్యాంపెయినర్స్ వీళ్ళందరికీ వాడుతున్నారు. సో ముందుగా ఈ ప్రతికూల వాతావరణం గురించి మీ విశ్లేషణ ఏంటి? ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉంది కర్ణాటకలో. ముఖ్యంగా కర్ణాటకలో బీజేపీ వర్సెస్ అండ్ కాంగ్రెస్ చాలా స్పష్టమైన పోటీ ఉంది. ఈ పోటీలో జేడీఎస్ పాత్ర ఏంటి అనేది ఒక లెక్క. జేడీఎస్ ఎంత మేర ఓట్లను తీసుకోగలుగుతుంది అనేది చాలా కీలకమైన విషయం. సరే, జేడీఎస్ పెద్దగా సిగ్నిఫికెంట్గా కనిపించట్లేదు, చాలా మినిమల్గానే ఉంది అనేది మనకు తెలుస్తున్న సమాచారం. అయితే కాబట్టి కింగ్ మేకర్ అవుతామని అంటున్నారు. అదే లాస్ట్ టైం కూడా అలాగే ఉండేవాళ్ళు. లాస్ట్ టైం అలాగే అయ్యాడు కదా కుమారస్వామి. బట్ ఈసారికి అంత వస్తుందా అనేది ఒక డౌట్, క్వశ్చన్. అండ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బీజేపీ పట్ల విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది. అవినీతి జరిగిందని, అవినీతి అని, ఇంకోటని చాలా ఉన్నాయి. అంటే గవర్నెన్స్, అందుకే పార్టీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నెన్స్. పార్టీ ఎలక్షన్స్లో గెలవడము అనేది ఒక లెక్క, గవర్నెన్స్ అనేది ఒక లెక్క, ప్రభుత్వాన్ని నడిపే విధానం అనేది ఒక లెక్క. అక్కడ చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సో పార్టీ గెలవడం అంటే ఇప్పటికీ యడ్యూరప్ప ఫేస్కి ఓట్లేసే వాళ్ళు కూడా ఉన్నారు. యడ్యూరప్ప అనేది అంత చారిస్మాటిక్ లీడర్ ఆయన. సో యడ్యూరప్ప ప్రభుత్వాన్ని నడపడంలో ఆయన సమర్థత కష్టం. ఎందుకంటే చాలాసార్లు చాలా ఆరోపణలు, చాలా విషయాలు, ఆయన మధ్యలో బయటకు వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, ఎన్నున్నా కానీ బీజేపీ మ్యాన్ అనేది లెక్క. బట్ ఇప్పుడు బొమ్మాయిని మార్చారు, బొమ్మాయిని పెట్టారు, బసవరాజ్ బొమ్మాయి. సో తాను ఉన్నా కూడా పెద్దగా డిఫరెన్స్ కనిపించట్లేదు అనేది కర్ణాటక ప్రజల్లో ఉన్న ఒక అభిప్రాయం. బట్ ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్. నేను అది ఇందాక అన్నది అదే, ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నెన్స్. సో ఆ విషయంలో దీన్ని ఎలా అడ్రస్ చేస్తారు, ఎలా మేనేజ్ చేయగలుగుతారు అనేది లెక్క. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చింది, ఏంటంటే మోదీని టార్గెట్ చేయడం తగ్గించాలని. ఇట్స్ ఎ స్ట్రాటజిక్ మూవ్ అది. వీళ్ళు అంటే ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే కాంగ్రెస్ కానీ లేకపోతే ప్రతిపక్షాలు కానీ ఇప్పటికి కొంత రియలైజ్ అవుతున్నట్టు కనబడుతుంది. వీళ్ళు కూడా కొంచెం స్ట్రాటజీస్ అర్థం చేసుకుంటున్నారు. సో మోదీ ఎక్కడైనా సరే ఒక ఎలక్షన్స్లో వచ్చినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే మోడీని టార్గెట్ చేస్తారో, ఆయనకి మోదీ గారికి ఉన్న గొప్ప వరం ఏంటంటే అండి, నువ్వు ఒక రాయి వేస్తే దాన్ని పువ్వుగా మార్చేస్తాడు. నువ్వు వేసే రాయిని పువ్వుగా మార్చే వరం ఆయనకు ఉందేమో అనిపిస్తుంది నాకు. నువ్వు ఎప్పుడైతే ఆయనను విమర్శిస్తావో, ఎప్పుడైతే ఆయనను టార్గెట్ చేసి ఏదైనా మాట్లాడతావో, దాన్నే ఆయన రివర్స్ అస్త్రంగా మార్చడం ఆయన దిట్ట. ఇలా చాలా జరిగాయి. చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అని అంటే మే భీ చౌకీదార్ అన్నారు. ఓకే, సో గుజరాత్కి వెళ్తే ఏదో మాట్లాడితే, ఎస్ నన్ను నీచాద్మి అంటారా మీరు, నీచాద్మి అని ఒక మణిశంకర్ అయ్యారు ఒకసారి అన్నాడు. అంటే నీచాద్మి అంటున్నారు, నన్ను బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళని ఇలా అంటాడా అని చెప్పారు. కథం అయిపోయింది, ఎలక్షన్స్కి అవుట్. సో ఇట్లా ఎవ్రీ ఎలక్షన్స్ ఒక ఎప్పుడైతే మనం తీవ్రంగా మోదీని అటాక్ చేస్తారో, ఆ తీవ్రమైన అటాక్ నుంచి ఆయన దాన్ని రివర్స్గా మార్చేసి దాన్ని బీజేపీకి వరంగా మార్చడంలో ఆయన దిట్ట. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన రీసెంట్గా చెప్తున్నది ఏంటంటే విమర్శలు చేయకూడదని, మోదీ గారి మీద విమర్శలు ఎక్కువ డైరెక్ట్ అటాక్స్ చేయకూడదని. చేస్తే మళ్ళీ పోలరైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎలక్షన్స్లో అని. విచ్ ఇస్ అంటే ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ బీజేపీ గవర్నమెంట్ ఇన్ కర్ణాటక అండ్ కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు వేరు. ఇలా కాకుండా అది గనక సెంట్రల్ ఇష్యూ అయిపోయింది అనుకోండి, మోదీ పట్ల వ్యతిరేకత లేదు ఈరోజు ప్రజల్లో. సో మోదీ అండ్ వర్సెస్ డికే శివకుమారా లేకపోతే సిద్ధరామయ్య అన్నాం అనుకోండి, సమస్య అవుతుంది.
సో అది రాకుండా చూసుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారని మనకు తెలుస్తుంది. కాంగ్రెస్ కొంచెం అండ్ నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఫోటో ఆప్టిక్స్ పెరిగిపోయినాయి. నా పక్షాన ఎంతమంది ఉన్నారు, నీ పక్షాన ఎంతమంది ఉన్నారు, మీ నాయకులు ఎంతమంది. అండ్ పోస్ట్పోల్ ఎలక్షన్స్ చాలా కీలకం. చూడాలి పోస్ట్పోల్ ఎలక్షన్స్ ఎలా ఉంటుందో. అండ్ పోస్ట్పోల్ మళ్ళీ ఇంతకు ముందులాగా క్యాంప్ రాజకీయాలు ఉంటాయా, లేకపోతే హార్స్ ట్రేడింగ్ ఎవరు చేస్తారు, ఎవరు గెలుస్తారో అదంతా వేరే విషయం. సో యాజ్ ఆఫ్ నౌ అయితే టఫ్ ఫైట్ ఉంది, వెరీ టఫ్ ఫైట్. ఎవరికి వచ్చినా కానీ చాలా తక్కువ పర్సంటేజ్ తోటే బయటపడే అవకాశం ఉందనేది వింటున్నా. ఇకపోతే ఈ తారలతో ప్రచారం చేయించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. సుదీప్ ఆల్రెడీ అంగీకరించాడు, నేను పార్టీలో చేరట్లేదు, కానీ నాకు మోదీ గారు అంటే అభిమానం ఉంది, నేను ప్రచారం చేస్తాను. ఈవెన్ సుమలత ఆమె కూడా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది. మరొక హీరో ఎవరో ఉన్నారు. సో ఈ తారలతో ప్రచారం. సుమలత ఆల్రెడీ బీజేపీలోనే ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఆమె ఇండిపెండెంట్ గా అనుకుంటానే గెలిచారు, ఇండిపెండెంట్ గా గెలిచారు. సో ఈ తారలతో ప్రచారం ఇక్కడ అమిత్ షా గారు ఇక్కడ హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ని గెలిచారు, ఒకసారి నితిన్ గెలిచారు. అఫ్ కోర్స్ ఇంకా పవన్ కళ్యాణ్తో ఎలాగో వాళ్ళకి దోస్తీ ఉంది. ఈ స్టార్ క్యాంపెయినింగ్ ఎంతవరకు కలిసి వస్తుంది? ఖచ్చితంగా. అంటే సౌత్ ఇండియన్ సినిమాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కదా సౌత్ ఇండియన్స్. సో కర్ణాటకలో కూడా ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం అదే పెద్ద ఓట్లను రాల్చేదే అవుతుందా అంటే నేను కూడా నమ్ముకోను. అంత సీన్ అంత ఉండకపోవచ్చు. బట్ పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మూవీస్. ఆ చిన్న వ్యత్యాసం అయితే ఉంది. అఫ్కోర్స్ ఎస్, వాళ్ళే వచ్చి ఎలక్షన్స్లో నిలబడితే గెలవడము గెలవకపోవడము అది వేరే విషయం. బట్ ఓవరాల్గా అయితే అక్కడ వీళ్ళు ఇప్పుడు కిచ్చా సుదీప్ కానీ, లేకపోతే సుమలత గారు కానీ, లేకపోతే ఇంకా ఉన్నారు చాలామంది నా లీడర్స్ యాక్టర్స్ ఉన్నారు. అటువైపు ప్రకాష్ రాజ్ లాంటి వాడు ఉన్నాడు. మరి ప్రకాష్ రాజే ఓడిపోయాడు, డిపాజిట్ రాలేదు ప్రకాష్ రాజ్కి. ప్రకాష్ రాజ్ ఇంకా సిగ్నిఫికెంట్ యాక్టరే కదా, చాలా పెద్ద రోల్స్ పోషించిన వాడే కదా. బట్ ప్రకాష్ రాజ్కి డిపాజిట్ రాలేదు. సో యాక్టర్గానే చూస్తారు, డెఫినెట్గా యాక్టర్గానే చూస్తారు. సో ఫోటో ఆప్టిక్స్కి పనిచేస్తాయి. ఫోటోకి చూడడానికి ఎస్ సుదీప్ ఈజ్ ఇన్ దిస్ సైడ్, వాళ్ళు ఇట్లా సైడ్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ గేమ్ నడుస్తూ ఉంటుంది. కలర్స్ ఒక విధంగా చెప్పాలి. ఎస్. లాస్ట్ పాయింట్, పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ప్రచారం జరుగుతుంది, ఊహ మాత్రమే. అక్కడ కర్ణాటక ఎన్నికల్లో తీసుకెళ్లి ప్రచారం చేయిస్తారేమో అన్నటువంటి ఇది ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. తీసుకెళ్తారా? తీసుకెళ్తే అసలు ఏమైనా ఉపయోగం ఉంటుందా? మళ్ళీ అగైన్ సేమ్ అదే ఆన్సర్. అంటే పవన్ కళ్యాణ్ అనుకునేది ఏంటంటే, నేనేమనుకుంటున్నానంటే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం వల్ల బీజేపీకి వచ్చే లాభ నష్టాల బేరీజులో పవన్ కళ్యాణ్ చిక్కుకుంటాడని. నిజంగా బీజేపీ గెలిస్తే గెలిచింది, వండర్ఫుల్, పవన్ కళ్యాణ్ వల్ల కూడా జరిగింది అనుకోవచ్చు. బట్ ఒకవేళ అక్కడ ఫలితాలు తారుమారైతే అనవసరంగా మన శ్రమని అక్కడ వెళ్ళినా కూడా ఉపయోగం లేకుండా పోయిందని అంటే అదొక ప్రాబ్లం కూడా ఉంటుంది. అదొకటి అండ్ బికాస్ దిస్ ఇస్ నాట్ మన స్టేట్ ఎలక్షన్స్ కాదు. మీరు ఇందాక అన్నది తెలంగాణ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ మేబీ ఏ సిగ్నిఫికెంట్ మ్యాన్. బట్ కర్ణాటకలో అంత సిగ్నిఫికెంట్ ఉంటాడా అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే బికాస్ ఆయన ఎంత మాట్లాడినా కూడా నేను తెలుగు ప్రాంతానికి చెందినవాడనే ఒక అభిప్రాయం ఉంది కదా. సో అక్కడ ఓటర్లు చూడ్డానికి వచ్చేవాళ్ళు ఓటేస్తారా అనేది క్వశ్చన్ ఉంటుంది. సో ఓట్లని అంటే మనుషుల్ని పోలరైజ్ చేయడానికి, పూల్ చేయడానికి పనికి వస్తుంది. బట్ అండ్ ఐ డోంట్ థింక్ పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రచారం చేస్తాడా అనేది ఇంకేమో నాకు ఐ డోంట్ థింక్ సో. వెళ్తే కూడా కొన్ని ఏరియాల్లో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో ఉండవచ్చు, అది కూడా ఛాన్స్ ఉంది. బట్ తెలుగు రాజకీయాల ప్రభావం మాత్రం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీని ఓడించడం కోసం పూర్తి శ్రమ పెట్టింది అనేది అప్పట్లో ఉన్న మాట. అండ్ ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతుంది అని కూడా చాలామంది చెప్తున్నమాట. ఇప్పుడు నిజంగా బీజేపీని ఓడించడానికి ప్రయత్నం చేస్తుందా, లేదా టీడీపీని బలాన్ని కూడా బీజేపీ తమ వైపు తిప్పుకుంటుందా? ఇప్పుడు నిజంగా తెలుగుదేశం పార్టీకి కొంత ఆశావహ దృక్పథం ఉంది కదా, ఒక కూటమి అనేది. గతంలో నెగటివ్గా ప్రచారం చేసిన వాళ్ళు ఈరోజు పాజిటివ్గా ప్రచారం చేస్తారనేది లెక్క. ఒకవేళ అదే జరిగితే ఈవెన్ జగన్ అయినా బీజేపీకి అనుకూలంగానే ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఈవెన్ వైసీపీ అయినా బీజేపీ వైపే నిలిచే అవకాశం ఉంది. అండ్ టీడీపీ కూడా ఇప్పుడున్న పొత్తులు ఎత్తుల కాంబినేషన్లో టీడీపీ కూడా బీజేపీకి సపోర్టివ్గా ఉండే అవకాశమే ఉంది. సో తెలుగు వాళ్ళ ప్రభావము నెగటివ్గా బీజేపీకి ఉండకపోవచ్చు అనే నా అభిప్రాయం. బట్ ఆ లోకల్ ఇష్యూస్ ప్రభావితం చేస్తే చెప్పలేం. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పట్టున్న రాష్ట్రం అక్కడ కర్ణాటక. ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు టఫ్ ఫైట్ అనే మనం అనుకోవాలి యాజ్ ఆఫ్ నవ్. అయితే ఇన్ కేస్ కోల్పోతే కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అది ఎప్పుడు ఉంటుందండి, గతంలో కూడా కోల్పోయారు. 2018లో కర్ణాటక ఎలక్షన్స్ కోల్పోయారు. కర్ణాటక మాత్రమే కాదు,
కోల్పోవడం అంటే కర్ణాటకలో యాక్చువల్లీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వచ్చింది, బట్ కోalitionలో గవర్నమెంట్లు వాళ్ళిద్దరూ కలిసి ఫామ్ చేయడము, గవర్నమెంట్ కోల్పోవడం నా ఉద్దేశం. ఇక్కడ కర్ణాటక ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే చాలా కీలకమైన ప్రశ్న మీరు అడిగారు. ఏంటంటే బాగా డబ్బున్న రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం అనేది కీలకం. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్కి 2024 ఎలక్షన్స్కి కావాల్సిన కీలకమైన ఫండ్ కర్ణాటక నుంచి వస్తుంది. సో డబ్బున్న రాష్ట్రంలో ఉండడం అనేది చాలా కీలకం అవుతుంది అనమాట. 2024 ఎలక్షన్స్కి ఇది కీలకం అవుతుంది. సో కాంగ్రెస్ ఈరోజు అధికారంలో ఉన్నది రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. సరే చిన్న రాష్ట్రాల్లో ఉండవచ్చు, బట్ 3 రాష్ట్రాలు అయితే కీలకమైనవి, పెద్ద రాష్ట్రం. అండ్ డబ్బున్న రాష్ట్రాలు అంటే ఇవి 3 పెద్దగా కాదు నిజంగా మాట్లాడితే. అంటే అక్కడ ఒక ఎలక్షన్ గెలవాలంటే 10 కోట్లు 20 కోట్లు అయిపోతుంది చాలా వరకు. బట్ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో, కేరళ కొంచెం తక్కువే, బట్ ఈ రాష్ట్రాల్లో చాలా వెల్దీ స్టేట్స్ ఇవి. ఈవెన్ గుజరాత్ కూడా కొంత వెల్దీ స్టేట్. సో ఈ వెల్దీ స్టేట్స్లో అధికారంలోకి రావడం అనేది ఇప్పుడు కాంగ్రెస్కి చాలా అవసరం. సో మేబీ అది ఒక చాలా సిగ్నిఫికెంట్ అంశంగా కర్ణాటక ఎలక్షన్స్లో ఉండబోతోంది. అండ్ గతంలో మీరు ఇందాక అన్నట్టుగా ఓడిపోతే ఎలా ఉంటుంది అని అంటే 2018లో కూడా అధికారంలో లేదు బీజేపీ, బట్ ఓటమిగా చూడనక్కర్లేదు. బట్ తర్వాత వచ్చిన ఎలక్షన్స్ తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ ఎలక్షన్స్లో ఓడిపోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలని కోల్పోయింది. 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ 3 రాష్ట్రాలని కోల్పోయింది. అప్పుడు కోల్పోవడంతో సమస్య ఏంటంటే చూడండి మీరు 2000 అంటే కర్ణాటకలో గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయారు, మిగతా 3 రాష్ట్రాల్లో కోల్పోయారు, బట్ స్టిల్ 2019లో గెలిచింది బీజేపీ. సో సెంట్రల్ ఎలక్షన్ అండ్ స్టేట్ ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్ అన్న వేరుగా ఉంటాయి. బట్ కొంచెం క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది జనరల్గానే. చూడాలి మరి కర్ణాటక ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారని మనకి భవిష్యత్తులో చూడాలి. చాలా విషయాలు మాట్లాడుకున్నాం సాగర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి వ్యూ పాయింట్. వచ్చే వారం వచ్చే ఎపిసోడ్లో మరిన్ని అంశాల గురించి విశ్లేషణ చూద్దాం. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.